హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు టేస్టీగా పెసరట్టు, దానికి బెస్ట్ కాంబినేషన్ అయిన అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను చూపించాను కదా, ఈ గ్లాస్తో 1.5 గ్లాసు పెసర్లను అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ రేషన్ బియ్యాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా నీట్గా వాష్ చేసుకోండి. 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోండి. బాగా ఇలా కలుపుతూ వాష్ చేయండి. వాష్ చేసుకున్నాక దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసి నైట్ అంతా సోక్ చేసుకోండి. ఎక్కువ టైం సోక్ చేస్తే బాగా వస్తుందన్నమాట టేస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లోకి పచ్చిమిర్చి, అలాగే 2 నుంచి 3 అల్లం ముక్కలు, కొద్దిగా సాల్ట్, అలాగే జీలకర్ర యాడ్ చేసి మిక్సీ చేసుకోండి. తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేయండి. అలాగే దాంట్లో 3 నుంచి 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, పుట్నాల పప్పు, ధనియాలు, మినపగుళ్ళు 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 4 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోండి. 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. అలాగే ఉల్లిపాయతో పాటు 1 టమాటోని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా, మనకు చట్నీలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అవి టమాటో ఉల్లిపాయ మగ్గడానికి వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇలా కొద్దిగా మగ్గాక దీన్ని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇలా పెసరట్టు వేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇలా మనం క్యారెట్ తురుముని ప్రిపేర్ చేసేసుకొని ఇలా క్యారెట్ తురుము పెసరట్టు పైన యాడ్ చేసేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఉల్లిపాయ తురుముని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా నీట్గా చాప్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక పెసరట్టు ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సేమ్ ఇలాగే పెసరట్టుని వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వస్తుంది. సేమ్ హోటల్లో చేసినట్టుగానే వస్తుంది. ఇలాగే పెసరట్లని వేసేసుకోండి. తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.